వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను అరెస్టు చేశారు పోలీసులు. చేబ్రోలు కిరణ్ పై దాడికి యత్నించడంతో నిన్న అదుపులోకి తీసుకున్నారు. ప్రయత్నం అయితే ప్రస్తుతం అతను నల్లపాడు పిఎస్ లో ఉంచారు. ఇక మరి కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. చేబ్రోలు కిరణ్ ను మంగళగిరి నుంచి గుంటూరుకు తరలిస్తున్న సమయంలో గోరంట్ల మాధవ్ పోలీసుల వాహనాన్ని వెంబడిస్తూ అడ్డుకున్నారు. గోరంట్ల మాధవ్ చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. అలాగే ఎస్కాట్ వాహనాన్ని అడ్డగించారు. దాంతో గోరంట్లను అదుపులోకి తీసుకుని డిపిఓ కార్యాలయంలోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి నగరంపాలెం స్టేషన్ కు తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి శంకర్ అందుబాటులో ఉన్నారు. సాయి శంకర్, మనం చూస్తున్నాం ఏదైతే పోలీసు వాహనాన్ని అడ్డుకుని కిరణ్ పైన దాడి చేయడానికి ప్రయత్నించారు గోరంట్ల మాధవ్, విజువల్స్ మన బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అసలు ఎందుకు దాడికి యత్నించారు ఆయన, ఏ కారణం చేత అక్కడికి రావడం జరిగింది, ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు? ప్రధానంగా నిన్న చేబ్రోలు కిరణ్కి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతి పైన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న మంగళగిరి పోలీసులు చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేసి గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చేటటువంటి సమయంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆయన పైన దాడి చేసేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే వెంటనే అదుపులోకి పోలీసులు తీసుకునేటటువంటి ప్రయత్నం చేసి అక్కడి నుంచి ఆయన నిలువరించి పంపించారు. అయినప్పటికీ కూడా గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం లోపలికి వచ్చేసి గోరంట్ల మాధవ్ చేబ్రోలు కిరణ్ పైన దాడి చేసేటటువంటి ప్రయత్నం చేయగా అక్కడ మాత్రం పోలీసులు నిర్వహించడమే కాదు, వెంటనే గోరంట్ల మాధవ్ని అదుపులోకి తీసుకున్నారు. గోరంట్ల మాధవ్తో పాటు ఆయనతో పాటు వచ్చినటువంటి నలుగురు అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నగరంపాలెం పోలీస్ స్టేషన్కి తరలించారు. మంగళగిరి హెడ్ కానిస్టేబుల్, మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి హెడ్ కానిస్టేబుల్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నగరంపాలెం పోలీసులు అయితే ప్రస్తుతం గోరంట్ల మాధవ్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. అయితే రాత్రి సమయంలో అక్కడ ఉంచడం సేఫ్ కాదనేటువంటి నేపథ్యంలో నల్లపాడు పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం నల్లపాడు పోలీస్ స్టేషన్లోనే గోరంట్ల మాధవ్కి సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతుంది. రాత్రి సమయంలో కూడా సౌత్ జోన్ డిఎస్పీ కూడా ఇక్కడే ఉండి ఈ విచారణకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో అసలు ఎవరిచ్చారు ఇన్ఫర్మేషన్ అంటే ప్రధానంగా ఈ కాన్వాయ్, పోలీస్ కాన్వాయ్ మూమెంట్లు కానీ అవన్నీ కూడా ఎవరికి తెలిసేటటువంటి అవకాశాలు ఉండవు. వాళ్ళు చాలా సీక్రెట్గా మెయింటైన్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో గోరంట్ల మాధవ్కి కిరణ్కి సంబంధించినటువంటి అప్డేట్స్, వెహికల్ మూమెంట్ ఇవన్నీ ఎవరిచ్చారనే కోణంలో అయితే ప్రస్తుతం విచారణ కొనసాగడం జరిగింది. దాంతోపాటు అసలు ఎందుకు దాడి చేయాలనేటటువంటి ప్రయత్నం చేశారనే దానికి సంబంధించిన దానిపైన కూడా విచారణ చేపట్టారు. అయితే ప్రధానంగా కూడా గోరంట్ల మాధవ్ నుంచి క్లియర్గా ఒకే అంశం తెలుస్తుంది, తమ అధినేత పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఎవరిని కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు, కంపల్సరిగా వాళ్ళ అంతు చూస్తామనే విధంగా కూడా అందుకే మేము దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశామనే విధంగా కూడా గోరంట్ల మాధవ్ అయితే పోలీసుల విచారణలో చెప్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. కంపల్సరిగా ఇప్పుడే కాదు రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పైన కానీ లేకపోతే ఆయన ఒక సతీమణి పైన ఎవరన్నా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వదిలేది లేదు అనే విధంగా కూడా ఆయన అయితే చెప్పినట్లు తెలుస్తుంది. ఈ తరుణంలోనే దాడి అయితే చేసినట్లు కూడా చెప్తున్నారు. అయితే ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం అయితే గోరంట్ల మాధవ్ పైన అయితే అనేక సెక్షన్ల కింద అయితే కేసులు నమోదు చేశారు. అవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద చెప్తున్నారు. ప్రధానంగా పోలీసులు విధులకు ఆటంకం కలిగించడం అనేది చట్టరీత్యా నేరం, కంపల్సరీగా నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద దీనిని ట్రీట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ సెక్షన్ కింద దాంతోపాటు ఎవరైతే అరెస్టులో ఉండి పోలీసుల విచారణలో ఉన్నటువంటి ముద్దాయిలు కానీ వారిపైన దాడులు చేయడం కూడా చట్టరీత్యా నేరం. వారిని కలవటం కానీ వారితో మాట్లాడటం చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. అలాంటిది
అతని పైన దాడి చేయడానికి సంబంధించిన దానిపైన కూడా కేసు అయితే పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా మాత్రం పోలీసులకు సంబంధించినటువంటి విధులకు ఆటంకం కలిగించడమే కాదు, ఎస్పీ కార్యాలయానికి వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులపైన దురుసుగా కూడా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ పోలీసులు అడ్డుగించేటటువంటి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని అడ్డుకోనికుండా వారిపైన దాడికి, అంటే ఒక్కసారిగా 3-4 కానిస్టేబుల్ పైకి ఒకేసారి వెళ్ళటం, వాళ్ళపైన దురుసుగా వ్యవహరించడం, ఇదంతా కూడా సీరియస్గా తీసుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి సెక్షన్లను కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే విచారణ అంతా కూడా పూర్తయినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి నగరంపాలెం ఐఓ ఎవరైతే ఈ కేసును నమోదు చేసినట్టు సాయి, మనం చూసుకుంటే ఇంతకు ముందే ఏదైతే క్షణికావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇవి అని చెప్పి కూడా కిరణ్ క్షమాపణ చెప్పడం, ఏదేమైనప్పటికీ తనపైన కేసు నమోదు చేయడం, ఇదంతా మనం చూస్తున్నాం. చట్టం తన పని తాను చేసుకుపోతున్న నేపథ్యంలో ఈయనెందుకు ఇంత వైలెంట్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే ఒక అధినేతగా ఉన్నారు, ఇంతకు ముందు రాజకీయాల్లో ఉన్నారు, ఇంతకు ముందు అధికార పార్టీలో ఉన్న నేత ఆయన. ఇప్పుడు ఆ విధంగా దాడి చేయడం కానీ, ఆ విధంగా పోలీసుల పనికి భంగం కలిగిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయన్న విషయం మర్చిపోయే మాధవ్ ఆ విధంగా దాడి చేశారు అనుకోవచ్చు అంటారా? రత్న, ఇక్కడ ఈ అంశాన్ని ఒకటి పోలీసులు కూడా క్లియర్గా ఒక అంశం చెప్తున్నారు. వాళ్ళు అక్కడ రియాక్షన్ అయినటువంటి విధానం కూడా క్లియర్గా నిన్నే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. గోరంట్ల మాధవ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కీలకమైనటువంటి పదవులు చేయటమే కాకుండా ఆ తర్వాత ఆయన ప్రజాప్రతినిధిగా చేశారు. ఇలాంటి వ్యక్తులకి కంపల్సరీగా నియంత్రణ అనేది ఉండాలి. ఇలాంటి వ్యక్తులే సమాజంలో వాళ్ళే ఆవేశాలకు గురైతే ఇదంతా కూడా ఎఫెక్ట్ సమాజం మీద పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి అలాంటి వ్యక్తులే ఈ విధంగా ఒక పోలీసుల వాహనాన్ని అడ్డగించడమే కాకుండా ఆ పోలీసుల అదుపులో ఉండి విచారణ జరుగుతున్నటువంటి ఒక వ్యక్తి పైన దాడి చేయడం అనేది ఆయనకి తెలుసు. ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి సెక్షన్లు ఉంటాయి, వాటికి ఎలాంటి చట్టాలు అమలవుతాయి అన్నీ తెలిసే కావాలని చెప్పి ఆయన వచ్చి దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది అనే విధంగా కూడా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు మేమందరం షాక్కు గురయ్యాం. ఎవరో అనుచిత వ్యక్తులు వచ్చారనే విధంగా మేము అనుకున్నాం, కానీ గోరంట్ల మాధవ్ని చూసి మేమందరం కూడా షాక్ అవ్వడం జరిగింది. ఆయన ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇలా ప్రవర్తించడం అనేది మమ్మల్ని కూడా తీవ్ర అసహనానికి గురైంది అనే విధంగా కూడా ఎవరైతే నిన్న మంగళగిరి నుంచి వచ్చినటువంటి పోలీసులు అయితే క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ తరుణంలోనే అసలు ఆయన ఎందుకు వచ్చాడు, అంటే ఆయన రావాల్సిన అవసరం ఏముంది, అంత అడ్డుకిచ్చి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏముంది అనే విధంగా కూడా వాళ్ళైతే ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. ఇది ఇంకా ప్రధానంగా ఈ టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అధినేత, అదేవిధంగా భారతి వాళ్ళపైన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఎక్కువ ప్రభుత్వం రియాక్ట్ అవ్వడం, వెంటనే అతని పైన చర్యలు తీసుకోవడం, వెంటనే అరెస్ట్ చేయడం, ఇదంతా కూడా వేగవంతంగా జరుగుతున్నా కూడా ఎందుకు వాటిని అడ్డగించేటటువంటి ప్రయత్నం చేశారు? నిన్న జరగరాంది ఏదన్నా జరిగితే అందరూ కూడా దానికి సంబంధించినటువంటి అంశం పైన వివరణలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఆయన ఈ ప్రయత్నం చేశారనే దానిపైన కూడా ప్రస్తుతం ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి విచారణ రాత్రి నుంచి కూడా కొనసాగింది. ఇది ఏమన్నా ప్రణాళికబద్ధంగా చేశారా, అంటే ఈ టార్గెట్ అనేది ముందుగానే ఫిక్స్ చేసుకొని వచ్చి దాడి చేయాలనే విధంగా ఉద్దేశపూర్వకంగా చేశారా? దానికే ఆయన మంగళగిరి రావడం జరిగిందా, లేకపోతే తెలియకుండానే అక్కడికి వచ్చేసి ఆ క్షణకావేశంలో దాడి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇలాంటి కోణంలో అయితే చెప్తున్నారు. కానీ పక్కా ప్రణాళికతోనే మాధవ్ అయితే కాన్వాయ్ని వెంటడించడం, అక్కడ దాడి చేయడం జరిగింది అనేది కొంత నిర్ధారణకు అయితే వచ్చారు. కాకపోతే మరి మాధవ్కి ఎవరు సమాచారం ఇచ్చారు ఏంటి అనే కోణంలో అయితే ప్రస్తుతం విచారణ జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా, లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో ఆయనకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా అనేది కూడా ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సాయి.